ఆధారాలు అంటే ఎట్లాంటి ఆధారాలు కావాలా? అంటే నోటితో చెప్పేవి కాకుండా చూపించము. ఆయన 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 నా ముందుకు రమ్మనండి. రవిప్రకాష్ గారి ఫోన్ నుంచి కేటీఆర్ని కలిసి నాకు ఫోన్ చేయించడం లేదా ఆయన అడగండి. ఇది వాస్తవమా? మీరు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. కేటీఆర్ గారు మీకు స్వయంగా ఫోన్ చేసి అంటే 200% అంటున్నా. నేను చెప్పిన క్లియర్గా నాకు ఇన్న ఇద్దరు ఆడబిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తా. కేటీఆర్ నాకు ఫోన్ చేసినా చేయలేదా రవిప్రకాష్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. మధ్యలో ఇంకో రాజేష్ రాజని ఇంకొక ఆయన కూడా చెప్పాలి. ఆయన ఉండడో లేదు ఆ రోజు, కానీ వీళ్ళిద్దరికి మీడియేటింగ్ చేసింది ఆయనే. అండ్ ఇంకో విషయం ఏంటంటే 5 కోట్లకు బేరం ఆడి 2 కోట్లకు దిగజారి తొలి వెలుగు నుంచి బయటకు వచ్చాడు. ఇచ్చిండా ఇయ్యలేదా? 2 కోట్ల 5 కోట్ల ఇయ్యకుండా వచ్చు, కానీ మొత్తానికి 2 బేరం అయితే ఆడినావు కదా. 2 కోట్లు ఇస్తానడా? 2 కోట్లు నువ్వు అడిగినావు. ఇక 5 కోట్లు అడిగినావు. 5 కోట్ల నుంచి 2 కోట్లకు దిగినావు. 2 కోట్ల నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసినావు. ఆయన 5 కోట్లు అడిగినప్పుడు ఏమన్నాడు? ఆయన ఇస్తానడా ఇయ్యనన్నాడా? ఇవ్వకపోతేనే కదా మనం 2 కోట్లకు వచ్చి. నేనేమంటున్నా, నా కాంట్రిబ్యూషన్ ఆ ఛానల్లో ఉంది, ఆ ఛానలే నాదంటున్నా. ఆ ఛానల్ నీదంటున్నావు కదా, మార్కెట్లో పెట్టు, ఎవరిని తీసుకొస్తావో తీసుకురా. నా కాంట్రిబ్యూషన్కి నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వు. 100% అడుగుతా, బలంగా అడుగుతా. నా కాంట్రిబ్యూషన్ నాకు ఇవ్వు. నువ్వు అమ్ముడు పోయినావు కాబట్టి నేను ఇంకొక ఛానల్ పెట్టుకుంటే, ఇంకో 2 ఛానల్ పెట్టుకుంటే నాకు వచ్చేదాంతో ప్రజల కోసం పనిచేస్తా. అంటే మీరు ఏమడిగారు? ఛానల్ అడిగారు మీరు? సింపుల్. నేనే కాదు, మిగతా వాళ్ళు కూడా అందరం కలిసి అడిగింది అదే కదా. మాకు ఇది వదిలేయండి. తొలి వెలుగు నుంచి రఘు ఒక్కడే బయటకు వచ్చిందా? మీ అందుబాటులో ఉన్న టీం కూడా బయటకు వచ్చిందా? నేను ఒక్కడనే వచ్చాను. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు? అట్లేం ఉండదు. ఏదో ఒకరిద్దరితోనే వీడియోలు చేయించండి, కానీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు ఏం లేదు, అందరు టచ్లోనే ఉన్నారు. ఓకే, అందరు టచ్లోనే ఉన్నారు. కాకపోతే ఖబర్దార్ అని చెప్పేసి కూడా మరి మాట్లాడిన సందర్భం. నేను అనలే ఖబర్దార్ అని. మీరు కాదు, కానీ అందులో వాళ్ళు అని ఉండొచ్చు. ఏముంటుంది ఖబర్దార్ ఏముంది? నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు నేను ఏమడిగినా వీడియోలు ఇప్పుడు నేను అమ్ముడు పోలేదు అన్నారు. వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ రేజ్ చేసిన. వాళ్ళు ఏమంటారు? లీగల్ ఇష్యూస్ వచ్చిన వీడియోలు డిలీట్ చేసినాం, దానికి డిలీట్ చేయొద్దా? యశోద వీడియో యూట్యూబ్ ఒకటే డిలీట్ చేసిండు. అరే, నేను చెప్పిన వీడియోల గురించి చెప్పండి అయ్యా మీరు. నేను ఏమడిగినా, ప్రొఫెసర్ కాసిం ఇంటర్వ్యూ ఎందుకు డిలీట్ అయింది? సింపుల్ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, చేసిరు, ప్రైవేట్లో పెట్టిరు, దానికి ఆన్సర్. ప్రొఫెసర్ కాసిం బూతులు మాట్లాడతారా సార్? ఏమైనా లేరు కదా. అవును. ఆయన ఏమడిగిండు? 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య మీద ఇంటర్వ్యూ, దాన్ని ఎందుకు ప్రైవేట్లో పెడితే? ఇప్పుడు ఇందాక జడ్సన్ గారు వచ్చారు, ధరణి ఇష్యూ. అది ఒక అమెరికన్ కంపెనీ చేతిలో నువ్వు ధరణి పెట్టినవు. అమెరికన్ అన్లిస్టెడ్ కంపెనీ చేతిలో ధరణి పెట్టి రైతుల నోట్లో మట్టి కొడుతున్నావు, వాళ్ళ భూములు లాక్కుంటున్నావు. 22A కింద కొన్ని వేలాది లక్షలాది ఎకరాల భూములు పెట్టినావు. శ్రీ అనే పేరుతోని కొన్ని వేలాది ఎకరాల లక్షలాది ఎకరాల భూములు పెట్టినావు. ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ అవుతున్నది. కలెక్టరేట్ ఆఫీసుల ముందు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటికి మూలమైన ధరణి మీద వీడియో చేస్తే ధరణి వీడియో ఉండదు అంటే ఎవరితో కలిసిన ఏం కాదు. ఇక ఇప్పుడు ఎవరితో కలిస్తే మీకేంటన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కదా. ఎవరితో కలిసిన ఏం కాదా? మీరు చెప్పండి. జర్నలిస్ట్గా ఎవరితో కలిసిన ఏం కాదా? పెద్ద ప్రమాదం కదండి ఇది తెలంగాణకి. మేము తెలంగాణ వాళ్ళం, మాది తెలంగాణ. మీకు సంబంధం లేకపోవచ్చు, మీకు ఇక్కడ ఉన్న వ్యవస్థ లేకపోయి ఉండొచ్చు, మీ ఇక్కడ ప్రజల యొక్క హిస్టరీ తెలియకపోయి ఉండొచ్చు మీకు. ఇప్పుడు మీ ఎజెండా ఏంది? మీరు ఏం చెప్తారు? నేను ఆర్ఎస్సీలో పనిచేసిన, పీడిఎస్సీలో పనిచేసిన అని అంటారు. మావోయిస్ట్ ఎజెండా, మా ఎజెండా అన్న రీతిలో మీ భావజాలం ఉంటుంది కదా. దున్నేవాడిదే భూమి అన్నారు. మరి ఈ భూమి ఎవరి చేతిలోకి పోతుంది? అలాంటి ధరణి పోర్టల్ని నువ్వు సమర్థించవని ఏ రకంగా అలాంటి వీడియోలు డిలీట్ చేస్తావు? నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఇంకేం అవసరం లేదు. అంటే ఈ వీడియోలు డిలీట్ చేయడం కోసం లేకపోతే మీరు చెప్పండి, చల్ ఇదంతా వ్యాపారం, బిజినెస్, నాకు చెప్పినట్టు ఏదైతే చెప్పిర్రో ఓపెన్గా చెప్పండి. రైట్. మీరు అంటే మీకు వ్యక్తిగతంగా రవిప్రకాష్ అన్నాడు ఇదంతా మీడియాను ఎట్లా వాడుకోవాలనో, నేను మీడియాలో డబ్బులు క్రియేట్ చేస్తా అన్నాడు. సరే, మీరు ఏమైనా చేసుకోండి సార్, మాకు అవసరం లేదు. మేము కష్టపడ్డాము, ఇన్ని సంవత్సరాలు మేము పనిచేసినాము, మీరు ఇంకొక దారి ఎంచుకున్నారు, చలో మీ దారి మీరు ఎంచుకోండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. మాకు ఇచ్చేయండి, అది మేము నడిపించుకుంటా, మీరు వెళ్ళిపోండి. మరి ఎందుకు లేదు? ఇవ్వరు. ఎట్లీస్ట్ రాజ్యం కుట్రనే తొలి వెలుగు పైన ఏదైనా రకంగా తొలి వెలుగును ఉంచడానికి వీల్లేదన్నదే కదా వాళ్ళ కుట్ర. ప్లానింగ్ అంతే అదే కదా. అంటే మీరు ఏం అడుగు? తొలి వెలుగు ఛానల్ నాకు ఇచ్చేసి అని చెప్పేసి మీరు నాకని కదా, మేము అందరం కలిసి అడిగినాం. నేను ఒక్కనే కాదు, అందరు రాలి కదా. మేము మెయిన్ ఎవరైతే ఉన్నామో ఒకరిద్దరం మేమే అడిగినాం, మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటామని. మరి ఇచ్చేయచ్చు కదా. అంటే బేరాలు ఏమన్నా కుదిరినాయి అన్న? బేరం ఏమన్నా? బేరం అంటే ఎట్లా? అంటే ఇంత అడిగిండా, అమౌంట్ ఏమన్నా ఇంత అని అడిగిండా? ఆయన ఏమడదు. నేను ఇప్పుడు అడుగుతున్నా ఆయన. ఇప్పుడు నువ్వు అది ఎంత అయితే రేట్ నువ్వు ఫిక్స్ చేస్తున్నావో మేము కొనుక్కుంటాం, మాకు ఇచ్చేయి. రూపాయి జనాన్ని అడుక్కుంటాం, క్రౌడ్ ఫండింగ్ చేస్తాం. జనాలు తొలి వెలుగును మేము తీసుకుంటున్నాం అంటే మేము ఎంత అయితే అమౌంట్ వస్తుందో మీ చేతిలో పెడతాం. డిసైడ్ చేయండి.
మీరే డిసైడ్ చేయండి. సిగ్నేచర్ స్టూడియోలోనే పెడదాం. ఓకే, రెడీ, ఐఎమ్ రెడీ. నేను అడిగిన వాటికి ఆన్సర్ చేయండి, సింపుల్ అంతే. ఏమి లేదు అనడానికి వీల్లేదు. ఇప్పుడు నా వీడియోలు, ఇప్పుడు మీరు నన్ను ఎంప్లాయ్ అంటున్నారు కదా, నన్ను ఓన్లీ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంప్లాయ్ అంటున్నారు కదా, మరి ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ వీడియోలు ఎందుకు డిలీట్ చేయాలి? అందులో నిన్న మొన్న దాదాపు ఒక 500 నుంచి 1000 వీడియోలు ప్రైవేట్లో పెట్టారు. అరే ఇక రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ చేసిన వీడియోలు అవి ఇవి 8-9 lakhs పోయిన వీడియోలు కూడా మీరు ప్రైవేట్లో పెడితే, క్లిప్స్ అవన్నీ, ఇక నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? దేని గురించి పెట్టారు మరి ప్రైవేట్లో? అంటే నేను కనబడొద్దు అంతే. తొలి వెలుగులో రఘు అంటాడు ఉండొద్దు ఇక అంతే. వాడు స్మాష్, వాడు తొలి వెలుగులో, వాడి ఫోటో తొలి వెలుగులో కనబడొద్దు, బయట కూడా కనబడొద్దు. అట్లా సాధ్యమవుతుందా మరి? ఎవరితో సాధ్యం కాదు అది. నన్ను లేపేస్తే సాధ్యమవుతుంది. అట్లా అనుకుంటారా? మీకు అట్లా జరుగుతుంది? ఏదైనా జరుగుతుంది, ఏముంటుంది, చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. మరి ఇంత రిస్క్ ఎందుకన్నా? ఇప్పుడు కుటుంబం ఉన్నది, వ్యవస్థ ఉన్నది, ఇవన్నీ రిస్క్ చేస్తుండ్రు రఘు అని అనిపిస్తలేదా? రిస్క్ అంటే మనము ఒక అడుగు ముందుకేసినామండి, ఇంకా అందులోనే బతకగలుగుతాం. మనం అడుగు వెనక్కేస్తే మనం బతకం, సూసైడే మనదిగా. అది అందుకోసం ఇదే దారిలో మారదని అంటావు. ఇంకా అంతే, అది మారదు. అది రైట్ అన్నా. నేను సూటిగా ఇంకో ప్రశ్న అడుగుతా, అడగండి. మీరు రాబోయే ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు, వాస్తవమా కాదా? ఇది ఎక్కడి నుంచి చెప్తే అది కూడా చెప్తా. వాస్తవమా కాదా చెప్పండి మీరు. అంటే అందుకోసమే మీరు అంటే ఈ స్టాండ్ తీసుకున్నారు అన్నట్టు ఏమంటారు? నెవర్, అలాంటిది ఏమీ లేదు. అలాంటి ఆఫర్లు మనకి ఏమి లేవు, మనకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఏం లేదు. ఒకరిద్దరు అడిగిరు చేస్తారా అది ఇదని, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. ఏ పార్టీ నుంచి లేదా? లేదు లేదు లేదు, నేను వెళ్ళాను కూడా. ఓకే అన్న, నేను వ్యక్తిగతంగా అడుగుతాను మిమ్మల్ని. మీరు తొలి వెలుగు ఛానల్లో వర్క్ చేసేటప్పుడు, అంటే తొలి వెలుగు ఛానల్ అవుట్ రైట్ అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఎప్పుడు విమర్శించేది మీరు ఒక కేసీఆర్ కుటుంబాన్ని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటట్టు ఉంటుండే వీడియోలు? మాకు తెలంగాణ దేశం అండి, తెలంగాణ ఒక దేశం మాకు. సో తెలంగాణ దేశం, తెలంగాణలో ఉన్న ఈ ప్రభుత్వం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు, వాటిని ఫోకస్ చేస్తున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్స్ మీద కూడా చాలా వాటి మీద మేము మాట్లాడినాం. హత్రాస్లో జరిగిన ఘటన మీద మేము కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా పెద్ద వీడియోలు చేసినాం. పెట్రోల్ రేట్ల మీద నేను ఇదే మీ పక్కనే కదా పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్ వెళ్ళి నేను వీడియోలు చేసిన. చమురు ధరలు పెరుగుతున్నప్పుడు రేట్లు పెరుగుతాయి ఎందుకు, తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు రేట్లు తగ్గించారు అని ఇట్లాంటి వీడియోలు చేసినా. కానీ ఫోకస్ ఆన్ తెలంగాణ అన్నది ఓకే, అది దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎక్కువ ఫోకస్ మాత్రం తెలంగాణ మీదే ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, బీజేపీ నాయకులకు కావచ్చు, అటు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కొంచెం సపోర్టివ్ ఉంటుండే. సపోర్టివ్ అని ఏముండదు అట్లా. ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళు రేపు ఈ తెలంగాణలో మీరు పవర్లోకి రావాలంటే మీకు అభ్యర్థులే చక్కగా లేరన్న క్వశ్చన్ కూడా రేజ్ చేసినాం చాలాసార్లు. మీరు కేసీఆర్ని మీరు ఏమీ అనకుండా సైలెంట్గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వర్ లిక్కర్ స్కామ్ని పట్టుకొని కాళేశ్వరాన్ని వదిలేస్తే మీ పని అవుటే అని చెప్పినాం, అంతే కదా. 1,20,000 కోట్ల ప్రాజెక్టు అవినీతిని నువ్వు తేల్చకుండా నేను లిక్కర్ స్కామ్ని తేల్చేస్తా అంటే అయిపోదు కదా. 1,20,000 crores ప్రాజెక్ట్ అది. హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్టు పెద్ద స్కామ్ అది, పెద్ద స్కామ్ అది. 13,000 కోట్ల ఈఎంఐ కట్టాలి తెలంగాణ నెక్స్ట్ ఇయర్ నుంచి. 13,000 కోట్లు నేను మీకు పంపిస్తా, పీడిఎఫ్ పంపించమంటే మీరు ప్రొజెక్ట్ చేసి చూపించండి. ఫుల్ డేటా ఉంది నా దగ్గర. 13,000 కోట్ల ఈఎంఐ కట్టాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. 97,000 కోట్ల అప్పు తెచ్చిండు, 8.5 నుంచి 10.5 ఇంట్రెస్ట్కి. అంత పెద్ద ఇంట్రెస్ట్ మీరు పర్సనల్ లోన్ కూడా దేరేమో నాకు తెలిసి. మీరు మీ బ్యాంకులో 11% ఉంటుంది మన పర్సనల్ లోన్కి వెళ్తే. 10.5 ఇంట్రెస్ట్కి తెచ్చిండు 97,000 కోట్లు. 1,67,000 కోట్ల అమౌంట్ మనం 13 సంవత్సరాల్లో కట్టాలి, నెలకు సంవత్సరానికి 13,000 కోట్లు. ఎంత పెద్ద కరప్షన్ ఇది. అవును, ఏమొచ్చింది కాళేశ్వరం వల్ల? మరి ఇట్లాంటిది అవినీతి కరప్షన్ బయట పెడితే మీరు ఏమన్నా ఉంటుంది. సింపుల్, అది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాం కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే రవి ప్రకాష్ తోటి రఘుకు మంచి సంబంధం ఉండే, చాలా 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 ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడు కదా, డౌట్ ఏం లేదు అందులో. అంటే మెయిన్ చెడ్డ విషయం ఎక్కడ మీ ఇద్దరికి? ఇదే ఇంకా చెడని విషయం, మాకు పడని విషయం అంటే ఇక్కడే ఛానల్ విషయంలోనే. ఛానల్ విషయాలు అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి రఘు 2 నెలల నుంచి చాలా ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. మీటింగ్లు పెట్టిండు, రకరకాలుగా డిస్కస్ చేసిండు. మనము యాంటీగా వెళ్ళడానికి వీల్లేదు. సో మనం మన దారి వేరే ఎంచుకోవాల్సి ఉంది. ఈ కేసులు ఎన్ని రోజులు మీ ఇంట్లో వాళ్ళు నాతో మీరు అరెస్ట్ అయినప్పుడు గతంలో నాకు చెప్పి ఉండే ఎన్ని రోజులు సారికి ఇంట్లో ఇట్లా అని. సో మనం ఇంకా ఆగిపోదాం అన్నది ఆయనది. మేము ఆల్రెడీ దూకేసినాం. దూకిన తర్వాత మళ్ళీ ఇంకా పైకి వచ్చేది ఏమి ఉండదు. అంటే మీదుకుంటే వెళ్ళిపోవాల్సిందే. మీతో ఫేస్ టైంలోనూ కేటీఆర్ గారు మాట్లాడిరని అన్నారు కదా, ఏమని మాట్లాడిరన్నా? ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫోన్ చేసి కేటీఆర్ మాట్లాడుతారట అని ఇచ్చారు. ఆయన ఫోన్ తీసుకొని బ్రదర్ అంటే చెప్పండి అన్న,
గతం మనం కలిసి పనిచేద్దాం, రవి గారు అన్ని చెప్పారు, అన్ని చూసుకుందాం, అన్ని సెటరైట్ చేసుకుందామని 30 to 40 seconds క్లోజ్. అంతే. మంచిదన్నా అని పెట్టేసింది అంతే. ఏం మార్పు రాలేదా లోపల, ఏం అనిపించలేదా? మార్పు ఏముంటుంది అంటే మీకేమన్నా అనిపిస్తుంది, ఎవరి ఈడి వేంద్ర బాబు గాడబోయి కలిసిండు, ఇద్దరు కలిసినట్టున్నారు కదా అని అప్పుడు డిసైడ్ అయ్యాను. అంటే మా ఆలోచన అట్లుందనమాట. అహో ఇద్దరు కలిసిర్రా అన్నది మేము డిసైడ్ అయింది ఆ క్షణానికి. అది అంటే మాకేమొస్తుందో ఏమైనా తెస్తాడేమో అని మేము అనుకోలే. అది